చాలా థ్యాంక్స్ అండి. హాయ్, హలో, అస్సలాము అలైకుమ్, నమస్తే. సో ఈరోజు కూడా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. సో ఇదిగోండి, కొద్దిగా లిటిల్ బిట్ ఘీ యాడ్ చేసి ఇందులో 1 కప్పు సేమియాని యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. సో తర్వాత అదే ప్యాన్లో నేను ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. అందులో ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, అలాగే పల్లీలు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలండి. సో ఇప్పుడు ఇందులో టొమాటో, పచ్చిమిర్చి యాడ్ చేసి చక్కగా మనం మిక్స్ చేసుకొని, ఇది టొమాటో కొద్దిగా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోనే గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను, పచ్చి బఠానీ. సో ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ కప్పుతో నేను తీసుకున్నాను అనమాట వాటర్ క్వాంటిటీ అనేది. సో 1 కప్పు సేమియాకి నేను 1.5 వాటర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత ఇంకొకటి ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఇది చక్కగా ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది అల్లం అన్నమాట. చక్కగా నేను తరిగి ఇట్లా యాడ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. సో తర్వాత ఇదిగోండి, గోధుమ రవ్వ అనమాట. ఇది 1/2 కప్పు తీసుకున్నాను. సో ఇది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదే చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బాయిల్ రావాలండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ కూడా మంచి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి, ఇలాగ చక్కగా బాయిల్ వచ్చిన తర్వాత ఇది గోధుమ రవ్వ అనేది 1/2 వంతు కుక్ అయిపోయిందనమాట. సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సేమియాని యాడ్ చేయాలన్నమాట. సేమియా త్వరగా కుక్ అయిపోయింది కాబట్టి ఇది 70% గోధుమ రవ్వ కుక్ అయిన తర్వాతనే సేమియాని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం తర్వాత ఇందులో నేను క్యారెట్ని తురిమి వేస్తున్నాను. చాలామంది పీసెస్లా వేస్తారు, నేను కూడా చాలాసార్లు పీసెస్లా కట్ చేసి వేసాను. ఈసారి ఇలాగా తురిమి వేసాను. నమ్మండి, చాలా టేస్ట్గా ఉంది, అసలు భలే టేస్ట్గా ఉందన్నమాట. సో క్యారెట్ తినని వారికి ఇలా ట్రై చేయండి, చాలా బాగా నచ్చేస్తుంది. సో చూసారు కదా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. అల్లం ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, చాలా బాగా నచ్చుతుంది. నాకైతే చాలా నచ్చింది, మా ఇంట్లో వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, అంత బాగుందన్నమాట. ఇదిగోండి, బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసేసాను పిల్లలకి. అలాగే ఈరోజు కూడా మంచి హెల్తీ లంచ్ని ప్రిపేర్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది అది కూడా. సో మా వారైతే దొండకాయలు ఆర్గానిక్ అని తెచ్చారండి, చాలా క్వాంటిటీలో. సో ఈసారి అయితే ఇలాగా నేను పులావ్ చేశాను, దొండకాయ పులావు. అది కూడా చాలా యమ్మీగా, చాలా బాగుంది. ఎన్నో రకాలు పులావులు, బిర్యానీలు తిని ఉంటారు కదా, దొండకాయ పులావ్ ఎప్పుడైనా తిన్నారా? సో నేనైతే ఇట్లాగే ట్రై చేస్తుంటాను అనమాట, వెరైటీగా. ఇదిగోండి, నేనైతే ఇంకా లంచ్ని తినేస్తున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంది, ఇలా తినేస్తేనే చాలా బాగుంది. సో రైతా కావాలంటే రైతా కూడా వేసుకొని తినొచ్చు, ఇంకా బాగుంటుంది అనమాట. ఇదే కాదండి, నేను చిక్కుడుకాయతో కూడా పులావ్ చేశాను, అది కూడా అందరికీ చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తిన్నారు. సో నేను ఇలాగా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడే లంచ్ అయిపోయింది కదండి, ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అనమాట. మా 3వ తోడి కోడలుకి మనవరాలు పుట్టింది. సో తన్ని విష్ చేయడానికి, చూడటానికి వెళ్తున్నాము. సో మా అత్తగారికి మేమందరం 4 అనమాట, అంటే 4 అబ్బాయిలు అనమాట, ఆవిడికి 3 అమ్మాయిలు. సో నేను 4వ కోడల్ని అనమాట. సో ఇప్పుడైతే మా 3వ తోడి కోడలుకి మనవరాలు పుట్టే ఇంకా వెళ్తున్నాం అనమాట చూడటానికి. సో అలాగే కొద్దిగా ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చుకుందామని వెళ్తున్నాము. సో మా 3వ తోడి కోడలికి కూడా 3 ఆడపిల్లలే అనమాట. ఈ అమ్మాయి 3వ అమ్మాయి. సో నార్మల్ డెలివరీ జరిగిందండి. సో అదే చూడటానికి వెళ్తున్నాం అనమాట. సో ఇదిగోండి, మా అపార్ట్మెంట్ కింద ఇది ఎంట్రన్స్ దగ్గర అనమాట. సో చూడండి ఎంత బాగుందో కలర్, రాణి కలర్ అంటారు కదా దీన్ని, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో.
గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఇదిగోండి దారిలో ఇక్కడ పెద్ద దొండకాయ చెట్టు ఉంటే చూసానండి, చాలా పెద్దగా ఉంది. సో ఇది కొద్దిగా కొమ్మ అడుగుదామని వెళ్ళామన్నమాట. వెళ్తే లోపల ఆయన చూస్తే మొత్తం గార్డెనింగ్ చేసుకుంటున్నారు. సో ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి, అరటికాయ, దొండకాయ, బీరకాయ, బెండకాయ అన్ని చెట్లు వేశారనమాట. ఇప్పుడైతే నేను అడిగాను అనమాట. అడిగితే ఇక్కడ ఉందేమో చూస్తానని వెళ్ళి చూస్తే అక్కడ లేదంట. ఇంకో ప్లేస్లో వెళ్ళి తీసుకొని తెచ్చి ఇచ్చారు. నా పెళ్ళి కాకముందైతే మా అమ్మ ఎప్పుడూ మా డాబా పైకి ఎక్కిచ్చేదనమాట. దొండకాయ చెట్టు ఒకటి, చిక్కుడుకాయ చెట్టు ఒకటి ఎప్పుడు మా ఇంట్లో ఉండేదండి. కేజీల కాయలు కాసాయన్నమాట. అది కూడా నాటు చిక్కుడుకాయలు అనమాట. లావుగా గింజ చాలా టేస్ట్గా ఉండేది కూర వండితే. సో ఇదిగోండి అటు సైడ్ వెళ్ళి తెచ్చిచ్చారనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, తొందరగా ఇంకా మార్కెట్కి వెళ్దామని ఇంకా బయలుదేరామండి. సో అక్కడ వెళ్ళేటప్పటికి కొద్దిగా నైట్ అయిపోయిందనమాట. ఇంకా తొందరగా కొన్ని వెజ్జెస్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. ఇదిగోండి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. అక్కడే ఇంకా ఒక మనీ ప్లాంట్ కొమ్మ ఉంటే తిన్నది ఇంకా తీసుకున్నానండి. అదిను ఇంకా దొండకాయ కొమ్మ 2 తెచ్చానమాట. సో ఈ దొండకాయ కొమ్మ ఉంటే చాలండి, చక్కగా బతికిద్ది అనమాట, అసలు చచ్చిపోదు. మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే అది సాయిల్లోనే గడ్డలాగా ఉంటుందన్నమాట, దుంపలాగా. సో అది అస్సలు చనిపోదు. ఎక్కువ వాటర్ వేస్తే కానీ చచ్చిపోయింది అనమాట, ఫంగస్ వచ్చేసి. సో అందుకు కొద్దిగా నీళ్ళు అనేది చూసి మనం వేసుకోవాలి. మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పాను కదా. సో అక్కడైతే డైలీ అసలు డాబా పైకి ఎక్కి నేను చెక్ చేస్తూ ఉంటానన్నమాట, ఎన్ని కాయలు వచ్చాయి ఏంటి అని చెప్పేసి. అసలు లేత కాయలు చక్కగా కట్ చేసి కుక్ చేస్తే చక్కగా ఒక 10 మినిట్స్లో అయిపోయేది అనమాట వంట, అంత టేస్ట్గా ఉండేది. సో అలాగే అందులో మధ్యలో బాగా పండిపోయి ఉంటాయి అన్నమాట, దొండకాయలు ఎర్రగా పండిపోయి ఉంటే అది తీసుకొని తినేదాన్ని. పుల్లగా లైట్గా పుల్లగా తీయగా చాలా టేస్ట్గా ఉండేది అనమాట. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి నాకు. ఇంకా దాంతోపాటు ఇదిగోండి ఈ రోజ్ ఫ్లవర్స్ కూడా తెచ్చాను, నాటువి అనమాట. సో ఎలా ఉందండి మా వీడియో, మీ అందరికీ నచ్చిందా? మా ఛానల్ని కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ అందరికీ బై ఫ్రెండ్స్.